Hello everyone, welcome back to day 46 of Mahabharata series. స్వయంవరం మండపంలో ఒక బ్రాహ్మణ వేషధారి యువకుడు లేచి నిలబడ్డాడు. ఆ యువకుడు మరెవరో కాదు, అర్జునుడే. అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజులు ఎందుకు కోపగించారు? పాండవులు అసలు నిజస్వరూపం బయటపడుతుందా లేదా తెలుసుకుందాం. స్వయంవరం మండపంలో అర్జునుడు ఒక అద్భుతం చేశాడు. ఒకే ఒక్క బాణంతో లక్ష్యాన్ని ఛేదించాడు. సభ నిశ్శబ్దంగా మారింది. ద్రుపదుడు ఆనందంతో లేచి నిలబడ్డాడు. ద్రౌపది పూలమాల చేతపట్టి అర్జునుని వైపు నడిచింది. అప్పుడే సభలో పెను తుఫాను మొదలైంది. ఆగండి, బ్రాహ్మణుడికి క్షత్రియ కన్యను ఇవ్వడం అధర్మం అని రాజులందరూ ఆయుధాలు పట్టాడు. భీముడు గద ఎత్తాడు. కృష్ణుడు చిరునవ్వుతో చూస్తున్నాడు. యుద్ధం తప్పదన్న సమయంలో పాండవులు తమ నిజస్వరూపాన్ని వెల్లడించారు. ద్రోణుడు వీరు పాండుపుత్రులు అని ప్రకటించాడు. సభలో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇంటికి చేరుకున్న తర్వాత కుంతీదేవి గృహం బయట ఉండగా లోపలి నుండి అర్జునుడు, అమ్మా, నేను ఏదో గొప్పది సంపాదించాను అని అన్నాడు. కుంతీదేవి బయట ఉండి, నాయన, దానిని అన్నదమ్ములతో పంచుకో అని చెప్పింది. తల్లి మాట వెనక్కి తీసుకోలేదు. ఇలా ద్రౌపది 5గురికి భార్య అయింది. కానీ ఇందులో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ద్రౌపది పూర్వజన్మలో శివుని వరం కోరుతూ నాకు మంచి భర్త కావాలి అని 5 సార్లు అడిగింది. శివుడు వచ్చే జన్మలో నీకు 5గురు భర్తలు అని వరమిచ్చాడు. ఇలా ఈ విధంగా ద్రౌపది పంచపాండవుల భార్య అయింది. ఆమె వల్లే పాండవులు ఐక్యంగా ఉండి ధర్మం నిలబెట్టారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.